అయితే సార్ ఒక మాట, ఈ క్యాన్సర్ని మరింతగా పెంచే కండిషన్స్లో ఈజ్ స్ట్రెస్ వన్ ఆఫ్ దెమ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ దే వన్ ఆఫ్ దెమ్? అంటే క్రానిక్ డిసీజెస్, నాన్ కమ్యూనిటీ డిసీజ్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, కార్డియాక్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ వన్ ఆర్ ద అదర్ వే ఇంపాక్ట్. అంటే వాటి వల్లనే ఇది వస్తుందని నేను చెప్పలేను. ఇప్పుడు స్ట్రెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కార్సినోజన్. ఇటీవల మీరు డేటా చూస్తుంటే డెఫినెట్గా స్ట్రెస్ వల్ల 100% క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ ఎక్కడ చేయడం కష్టం. అది అంటే మనకి ఎలాంటి ఎవిడెన్స్ డైరెక్ట్గా దొరకదు, బట్ ఇండైరెక్ట్గా డెఫినెట్లీ స్ట్రెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెప్పవచ్చు. సో అలాగనే ఇప్పుడు క్రానిక్ అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్లో ఇమ్యూనిటీ లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఆర్ హై ఉంటున్నాయి. సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అండి. దీంట్లో కూడా కొన్ని క్యాన్సర్స్ ఎక్కువ కనబడుతుంటాయి. చాలామంది ఈవెన్ ఐ టాక్ టు ఆల్టర్నేట్ హీలర్స్ ఉంటారు కదా సార్, హీలర్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏమంటారంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ లీడ్స్ టు క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ అది ఒక క్లాసిక్ ప్రజెంటేషన్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది ఒక సప్రెషన్ ద్వారా వచ్చిన ఇది అని. యాజ్ అ క్లినీషియన్ డూ యూ అగ్రీ? అంటే ఇలాంటి ఒక ఫిలాసఫీ కావచ్చు, థియరీకి మీరు అంటే ఇనఫ్ డేటా ఉందని నమ్ముతారా సార్? ఆనెస్ట్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ అండి. దీనికి అంటే ఇది వెరీ వేరియబుల్ అండ్ సబ్జెక్టివ్. ఎమోషన్స్ కూడా సబ్జెక్టివిటీ చాలా ఉంటుంది. ప్లస్ దీనికి సైంటిఫికలీ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలంటే ఇట్స్ వెరీ బియాండ్. ఇట్ జస్ట్ ఎ వే ఆఫ్ వన్ ఆఫ్ ద హైపోథసిస్ ఆర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ అంతే. కానీ మొత్తానికి సార్ కాషన్ అండ్ అలాగే ర్యాపిడ్ చేంజెస్ బాడీలో అవుతే గమనించుకుంటూ ఉండడం అనే ప్రాథమిక లక్షణాలు, అలాగే స్క్రీనింగ్ ఎవరెవరు ఏ స్క్రీనింగ్ చేయించుకుని కొన్ని క్యాన్సర్ల బారిన పడకుండా అయినా కాపాడుకోవచ్చో అద్భుతంగా వివరించారు డాక్టర్ చినబాబు సుంకపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాబోయే ఎపిసోడ్లో ఒక చిన్న విన్నపం ఫ్రమ్ ఆల్ అవర్ వ్యూవర్స్ ఆల్సో దట్ ఇది చాలా పెద్ద పోరాటం క్యాన్సర్తో. సో ఆ మెంటల్ స్ట్రెస్ని, మెంటల్ హెల్త్ని చూసుకోవడానికి ఏమేమి చేయొచ్చు ఆ టైంలో వైల్ టేకింగ్ ట్రీట్మెంట్, ఈ టాపిక్ పై మాట్లాడదాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.